ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రియ విశ్వాసులందరికీ నా యొక్క వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు చెప్తున్న వందనాలు. లైవ్లో దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్నాను. మీ అందరికీ ప్రభు పక్షాన నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేస్తుంది దేవుని వాక్యాన్ని ధ్యానం చేయరు. ప్రార్థన. మమ్మల్ని అతిమిక్కుడిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామములకు వందనములు స్తుతులు. ఈ ప్రత్యేక సమయంలో నీ దివ్యమైన వాక్కును ధ్యానం చేయడం సిద్ధపడుతుండగా నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ప్రభావ నీ వాక్య సత్యాన్ని ప్రభావం మేము గ్రహించి నీ వాక్యం ద్వారా ఆత్మీయంగా బలపడే భాగ్యం దయచేయమని ప్రభు యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ విశ్వాసులందరికీ నా యొక్క వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను. మన యొక్క విశ్వాసయాత్రలో కొన్ని సందర్భాల్లో మన విశ్వాసం పరీక్షింపబడుతుంది. ఆయా సమస్యలు మనం ఎదుర్కొన్నప్పుడు, ఆ యొక్క ఇబ్బందులు మన జీవితంలో వచ్చినప్పుడు, ఆయా పరిస్థితుల్లో మన విశ్వాసం పరీక్షింపబడుతుంది. ఆ విశ్వాసం పరీక్షింపబడుతున్నప్పుడు మన దేవుని కార్యాలు మన జీవితంలో బహిర్గతమవుతాయనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి మరి మన జీవితంలో అనేకమైన పరీక్షలు మనం ఎదుర్కొంటూ ఉంటాం. ఇదిన వాక్య సందర్భాన్ని ఒకసారి మనం చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 1 నుంచి 7 వచ్చిన భాగాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఈ వాక్య సందర్భాన్ని, వాక్య నేపథ్యాన్ని ఒకసారి మనం చూసినట్లయితే ప్రవక్త అయిన ఏలియా పరిచర్యలో జరిగిన ఒక అద్భుతమైన ఘట్టాన్ని ఇదిన మనం ధ్యానం చేస్తున్నాం. నా యొక్క వాక్యానికి నేను ఇచ్చిన టైటిల్ కెరూతు అనుభవం. ప్రవక్త అయిన ఏలియా జీవితంలో మరి కెరూతు అనే ప్రాంతంలో అతడు పొందిన ఒక అనుభవాన్ని ఇదినాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈ వాక్య నేపథ్యాన్ని మనం చూసినట్లయితే మరి ఆనాడు ఇశ్రాయేలుకు రాజుగా అహాబ్ అనే రాజు ఉన్నాడు. ఈ అహాబ్ అనే రాజు చాలా చెడ్డవాడిగా ఉన్నాడు. యెహోవా దృష్టికి మరి బహు చెడుతనం చేసి పాపం చేసిన వాడుగా ఉన్నట్టుగా దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాం. ఈ వాక్య సందర్భం నుంచి 3 ప్రాముఖ్య విషయాలు మనం చూడబోతున్నాం. మొట్టమొదటిగా చూసినప్పుడు ఆనాడు ఇశ్రాయేలీల రాజుగా ఉన్న అహాబు చేసిన చెడుతనమును బట్టి, అతను ఎంచుకున్న పాప మార్గాన్ని బట్టి దేవుని తీర్పు ఇశ్రాయేల్ మీదకి, అహాబు రాజు మీదకి వచ్చినట్టుగా దేవుని వాక్యాన్ని మనం చూసాం. ఎందుకు దేవుని యొక్క తీర్పు వారి మీదకి వచ్చింది, ఎందుకు వారు మరి దేవుని యొక్క కోపం వారి మీదకి ఉన్నది అని మనం చూసినప్పుడు అహాబు మరి దేవుని దృష్టికి అతడు చెడుతనాన్ని చేసి పాప మార్గాన్ని ఎంచుకున్నాడు. ఎందుకంటే అతడు అన్య స్త్రీని యెజబెలు వివాహం ఆడుట ద్వారా అతడు బయలుదేవతను అనుసరించడం, పూజించడం ప్రారంభించాడు. అతని యొక్క జీవిత నేపథ్యాన్ని ఒకసారి మనం చూసినట్లయితే మరి మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 29 వచ్చిన భాగాన్ని మనం చూసినట్లయితే యూదా రాజు అయిన ఆసా ఏలుబడిలో 38వ సంవత్సరమున ఒమ్రీ కుమారుడైన అహాబు ఇశ్రాయేలు వారికి రాజై షమ్రోనులో ఇశ్రాయేలు వారిని 22 సంవత్సరములు ఏలెను. ఒమ్రీ కుమారుడైన అహాబు తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. నెబాతు కుమారుడైన యెరోబోము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకున్నట స్వల్ప సంగతి అనుకొని అతడు సీదోనీయులకు రాజైన ఎత్పాయాలు కుమార్తె అయిన యెజబెలును వివాహం చేసుకుని బయలుదేవతను పూజించుచు వానికి మొక్కుచుండెను. షమ్రోనులో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠము కట్టించను. మరియు అహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపెను. ఈ ప్రకారము అహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజు అందరికంటే ఎక్కువగా పాపము చేసి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపము పుట్టించాను. చూసారా, దేవుని యొక్క మరి ప్రజలైన వారు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన ఈ రాజు మరి ఇశ్రాయేలు దేవుని దృష్టికి చెడుతనం చేశారు. దేవుని దృష్టికి చెడుతనం చేసి మరి బయలుదేవతను ఆరాధించడం మొదలుపెట్టారు. యెహోవా దేవుడు విడిచిపెట్టి ఆనాడు బయలుదేవతని ఆరాధించట్లో వాడుకున్న విశ్వాసాన్ని, వారికి నమ్మకాన్ని చూసినప్పుడు ఈ బయలుదేవతను గాడెస్ ఆఫ్ రెయిన్గా వాళ్ళు మరి ఆరాధిస్తుండేవారు. అంటే వర్షాన్ని పుట్టించేదిగా, పంటలు బాగా పండించేదిగా ఈ బయలుదేవతను వీరు ఆరాధిస్తున్నారు, పూజిస్తున్నారు. యెహోవా దేవుని విడిచిపెట్టారు.
సర్వ సృష్టికర్త అయిన యెహోవా దేవుని విడిచిపెట్టి యెహోవా దేవుని యొక్క గొప్పతనాన్ని మరిచి ఇప్పుడు అన్య దేవత అయిన బయలుదేవతను పూజిస్తున్నారు. అందుకే దేవుని కోపం వారి మీదకి వచ్చింది. ఎందుకంటే సర్వాన్ని సృష్టించిన దేవుడు ఈ లోకంలో సర్వ సృష్టి ఆయన యొక్క స్వాధీనంలో ఉన్నది దేవుని వాక్యం తెలియజేస్తుంది. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 13-14 చూసినప్పుడు దేవుడు వర్షాన్ని అనుగ్రహించే గొప్ప దేవుడిగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 13-14 చూసినప్పుడు, కాబట్టి మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడిని యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలెనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞను మీరు జాగ్రత్తగా విని ఎడల మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమున కురిపించదును. అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షారసము నీవు నూనెయు కూర్చుకుందువు. స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు, మీరు యెహోవాను ప్రేమించినట్లా, మీరు ఆయనను సేవించినట్లా ఖచ్చితంగా మీరు వర్షములు మీకు కురియును, పంటలు మీకు బాగా పండును అని చెప్పి ఇక్కడ యెహోవా దేవుడు స్పష్టంగా ఇశ్రాయేలును ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. మరి ఎంతటి గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు, వర్షాలు అనుగ్రహించే దేవుడు, పంటలు పండించే దేవుడు, ఆ దేవుని విడిచిపెట్టి బయలుదేవతను విశ్వసించారు. బయలుదేవతను ఆరాధించడం మొదలెట్టారు. ఒక మందిరాన్ని కట్టి ఆ మందిరంలో బయలుదేవత యొక్క విగ్రహాన్ని పెట్టి ప్రతిష్ఠ చేసి ఇప్పుడు ఆహాబు మరి అతను ఆరాధన చేస్తున్న అంతమాత్రం ఇశ్రాయేలు ప్రజలు కూడా మిస్లీడ్ చేసిన పరిస్థితి. దీనిని బట్టి దేవుని కోపం వచ్చింది. ఆ సమయంలో పరిచయం చేస్తున్న ఏలియా కూడా ఎంతో మరి అతడు భారం కలిగిన వాడుగా, తన ప్రజలైన వారు ఇటువంటి ప్రవర్తన కలిగి ఉన్నారు, తన ప్రజలైన వారు యెహోవా దేవుని మరిచిపోయారు, యెహోవా దేవుని విడిచిపెట్టారని చెప్పి అతను ఎంతో బాధ కలిగిన వాడుగా ఉన్నాడు. దేవుని వాక్కు ఏలియాకు వచ్చింది. ఏలియాకు వచ్చి మరి యెహోవా వాక్కు ద్వారా మరి ఏలియా ఆ వాక్కును వెళ్ళి మరి ఆహాబు రాజుకి ఇశ్రాయేలు తెలియజేస్తున్నాడు, దేవుని యొక్క కోపం మీ మీదకి వచ్చింది, ఇంకా మీ యొక్క దేశంలో పంటలు పండవు, వర్షాలు కురవు, మంచి ఉండదు, మీ కరువు వస్తుందని చెప్పమని చెప్పి దేవుని యొక్క తీర్పు వారికి వచ్చినట్టుగా దేవుని వాక్యాన్ని మనం చూస్తాం. మరి మొదటి రాజుగ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం మనం చూసినప్పుడు స్పష్టంగా ఇక్కడ దేవుడు మరి ఏలియా ద్వారా తన మాటలను ఇశ్రాయేలుకి తెలియజేస్తున్నాడు. 17వ వచనం 1వ వచనం, అంతటి గిలాదు కాపురస్తుల సంబంధియగు తిష్బీయుడైన ఆయన ఏలియా ఆహాబు వద్దకు వచ్చి, ఎవని సన్నిధి నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవంతోడు నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. చూసారా, దేవుని యొక్క కోపం వారి మీదకి వచ్చింది. దేవుని మాటనప్పుడు ఇప్పుడు ఏలియా వెళ్ళి వాళ్ళు తెలియజేస్తున్నాడు, మీకు ఇంకా పంటలు పండవు, మీకు కరువు వస్తుంది, వర్షాలు మీకు రావని చెప్పి అక్కడ ఏలియా మరి దేవునికి మొరపెట్టినప్పుడు ఏలియా యొక్క ప్రార్థనకు దేవుడు మరి జవాబిచ్చి దేవుడు ఆలకించి వర్షం రాకుండా ఆపివేశాడు, పంటలు పండకుండా దేవుడు ఆపివేశాడు. అంటే హౌ గాడ్ ఈజ్ పవర్ఫుల్. అంటే వారికున్న విశ్వాసం ఏంటంటే పంటలు పండించే దేవతని, వర్షాలు కురిపించే దేవతని వారు విశ్వసిస్తున్నారు. ఇక్కడ వారి దేవత నిజమైనది కాదు, యెహోవా దేవుడు నిజమైన దేవుడని ఇక్కడ నిరూపించడానికి దేవుడు గొప్ప కార్యం చేశారు. ఆ సృష్టిని అంతటి కూడా సృష్టించిన ఆ దేవుడు ఆ సర్వ సృష్టి మీద అధికారం కలిగిన గొప్ప దేవుడు. మెనీ టైమ్స్ మన జీవితంలో కూడా సర్వ సృష్టికర్త అయిన మన దేవుడిని మనం విడిచి మనం డబ్బును ఆశ్రయిస్తుంటాం, మనుషులను ఆశ్రయిస్తుంటాం, మన సామర్థ్యం మీద మనం ఆధారపడుతుంటాం, మన జ్ఞానం మీద మనం ఆధారపడుతుంటాం. అటువంటి సమయంలో ఖచ్చితంగా మన ప్రయత్నాలన్నీ కూడా ఫెయిల్ అవుతుంటాయి, మన ఆలోచనలన్నీ కూడా ఫెయిల్ అవుతుంటాయి, మన ఉద్దేశాలన్నీ కూడా ఫెయిల్ అవుతుంటాయి. చాలా సందర్భంలో అది గ్రహించకుండా ఉన్నప్పుడు దేవుడు కూడా మన జీవితంలో కొన్ని క్లిష్టమైన పరిస్థితులు, కొన్ని ప్రతికూల పరిస్థితులు దేవుడు అనుమతిస్తాడు. ఇప్పుడు ఇశ్రాయేలు జీవితంలో, ఆహాబు జీవితంలో దేవుడు అదే ఆ యొక్క మరి ఉగ్రతను, దేవుని యొక్క తీర్పుని వారి మీదకి దేవుడు రప్పించాడు. 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు, పంటలు పండలేదు. వారి పరిస్థితి ఒకసారి ఏంటో ఆలోచించండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చూసినప్పుడు, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో స్పష్టంగా దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే, వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరం వరకు భూమి మీద వర్షింపలేదు. 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం పడలేదంట.
ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారిగా మనకి ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు, లేకపోతే ఒక నెల రోజులు మనకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, ఒకరోజు మనకు కరెంట్ లేకపోతేనే మనం ఉండలేమే, ఒకరోజు నీరు లేకపోతేనే మనం ఉండలేమే. ఒకసారి ఆలోచించండి, 3.5 సంవత్సరాలు వర్షాలు పడలేదు, 3.5 సంవత్సరాలు పంటలు పండలేదు. అంటే దేవుని యొక్క ఉగ్రతను వారు పొందుకున్నారు, దేవుని యొక్క మరి ఆ యొక్క జడ్జిమెంట్ వారు పొందుకున్నారు. ఆ 3.5 సంవత్సరాలు భయంకరమైన సఫరింగ్ని వాళ్ళు అనుభవించారు. వారు నమ్మారు కదా బయలుదేవతని. ఆ బయలుదేవత వర్షాలు కురిపిస్తుందని చెప్పి, పంటలు పండిస్తుందని చెప్పి వారు నమ్మారు కదా. ఈరోజు ఆ 3.5 సంవత్సరాలు ఆ దేవత స్పందించిందా? ఆ దేవుడు నిజమైన దేవుడు కాదు, ఆ దేవత నిజమైన దేవత కాదు. యెహోవా దేవుడే నిజమైన దేవుడిని నిరూపించడానికి యెహోవా వాక్కు వారికి చెప్పబడింది. దేవుని యొక్క తీర్పు యెహోవా మాటకు మీకు తెలియజేస్తున్నాను. 3.5 సంవత్సరాలు మీకు పంటలు పండు, 3.5 సంవత్సరాలు వర్షాలు కురవని చెప్పినప్పుడు, మంచైనా కూడా కురవదని చెప్పినప్పుడు, 3.5 సంవత్సరాలు వారికి బహు కష్టమైన దినములు వారు ఎదుర్కొన్న పరిస్థితి మనం చూస్తున్నాము. చాలా సందర్భాల్లో నిజమైన దేవుడిని ఎరిగిన మనము ఆ విశ్వాసం తొలగిపోయి మన డబ్బుని, మనుషులను, మన సామర్థ్యాన్ని, మన శక్తిని మీద మనం ఆధారపడుతున్నప్పుడు చాలా సందర్భాల్లో మనం కూడా ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొంటాము. మన జీవితంలో అపజయాలు మనం ఎదుర్కొంటాము, క్లిష్టమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటామన్న విషయాన్ని గమనించి, నేటి కరోనా వైరస్ విపత్కరమైన పరిస్థితి నేటి ప్రపంచం అంతా ఎదుర్కొంటుంది. మానవుడు ఏమీ చేయలేని పరిస్థితి. మానవ జ్ఞానం ఏమైపోయింది? మానవుడి జ్ఞానం ఏమీ చేయలేకపోతుంది కదా. మనుషులు మరణిస్తూనే ఉన్నారు. నిజమైన దేవుడిని గుర్తించండి, నిజమైన దేవుని మీద విశ్వాసం ఉంచండి. ఆ దేవుని ద్వారానే గొప్ప కార్యాలు దేవుడు అనుమతించే గొప్ప దేవుడు. మనం చేసిన తప్పిదాలు బట్టి దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో ఈ శ్రమలను, ఇబ్బందులను, కష్టాలను దేవుడు అనుమతిస్తున్నాడు. 3.5 సంవత్సరాలు వారు కష్టాలు ఎదుర్కొన్నారు, 3.5 సంవత్సరాలు వారు ఇబ్బంది ఎదుర్కొన్నారు. దానికి కారణం ఏంటంటే దేవునికి విరోధమైన జీవితాలు, ఘోరమైన పాప జీవితాన్ని ఆహాబు అతను కలిగి ఉన్నాడు. దాంతోపాటు తన ప్రజలైన వారిని కూడా మిస్లీడ్ చేసి అనుకున్నాడు. అందుకే 3.5 సంవత్సరాలు అక్కడ భయంకరమైన కరువు ఏర్పడినది. వర్షాలు పడలేదు, క్లిష్టమైన పరిస్థితులు ఆనాటి ప్రజలు వారు ఎదుర్కొన్నారు, రాజు ఎదుర్కొన్నాడు. ఈరోజు మన జీవితం కూడా దేవుని విడిచిపెట్టి విశ్వాసం తొలగిపోయి మనం ఈ లోకంలో ఉన్న వాటి మీద ఆశ్రయం పొందినప్పుడు, మన డబ్బుని లేకపోతే ఈ లోకంలో మనుషులు మనం ఆశ్రయిస్తున్నప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో కూడా ఇటువంటి పరిణామాలు మన జీవితంలో ఎదుర్కొంటామనే విషయాన్ని గమనించండి. దేవుని యందు నమ్మిక ఉంచండి, దేవుని ఆశ్రయించండి. దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో ఆయన మరి క్లిష్టమైన పరిస్థితి నుంచి కూడా నడిపించే దేవుడు, గొప్ప దేవుడు. ఇప్పుడు చూడండి, ఆ ప్రజలందరూ కూడా ఇప్పుడు క్లిష్టమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. అయితే తన సేవకులైన ఏలియాను దేవుడు ఒక సురక్షితమైన ప్రదేశానికి తీసుకెళ్ళినట్టుగా, ఒక సురక్షితమైన ప్రదేశంలో ఉండమని చెప్పినట్టుగా దేవుని వాక్యం స్పష్టంగా మనం చూస్తున్నాం. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు 2-3 వచనాలు స్పష్టంగా దేవుడు మరి ఏలియాకి సెలవిస్తున్నాడు. పిమ్మట యెహోవాకు అతను ప్రత్యక్షమే, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యొర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుమని చెప్తున్నాడు. ఇప్పుడు దేవుడు, యెహోవా దేవుడు ఏలియాకి సెలవిస్తున్నాడు, నీవు ఎక్కడి నుంచి వెళ్ళి కెరీతు వాగు దగ్గర నువ్వు దాగి ఉండు అని చెప్తున్నాడు. యొర్దాను దగ్గర ఉన్న కెరీతు వాగు దగ్గర నువ్వు దాగి ఉండు అని చెప్పి ఇక్కడ ఏలియాకు దేవుడు సెలవిస్తున్నట్టుగా మనం చూస్తుంది. దేవుడు నడిపిస్తాడు. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మరి ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇశ్రాయేల్ రాజు సమస్యను ఎదుర్కొంటున్నాడు. ఆ క్లిష్టమైన పరిస్థితుల్లో తన సేవకుడిని, తన యందు విశ్వాసంతో తన యొక్క వాక్కును తెలియజేసిన ఆ సేవకుడిని దేవుడు విడిచిపెట్టాడంటే విడిచిపెట్టలేదు. ఒక సురక్షితమైన ప్రదేశానికి దేవుడు నడిపించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి నేను ఆ దేవుడు నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు విశ్వాసంతో ఆయన్ని సంపూర్ణంగా ఆనుకుని జీవిస్తున్నప్పుడు, ఆయన మీద ఆధారపడి జీవిస్తున్నప్పుడు నిన్ను నడిపించే దేవుడు, క్లిష్టమైన పరిస్థితులు కూడా నిన్ను నడిపించే దేవుడు. ఆ సమయంలో ఏలియా దేవుడు కెరీతు వాగు దగ్గర నడిపించాడు. నేను ఆ జీవితంలో అటువంటి పరిస్థితులు మన జీవితంలో ఎదుర్కొంటాం. కెరీతు వాగు అనుభవాన్ని మన జీవితంలో కూడా ఎదుర్కొనే పరిస్థితులు మన జీవితంలో వస్తున్నాయి. ఆ పరిస్థితులు కూడా పోషించే దేవుడు. ఈరోజు కరోనా వైరస్ విపత్కరమైన పరిస్థితుల మధ్య నీవు నేను జీవిస్తున్నాము. ఆయనను ఆశ్రయించిన వారుగా, ఆయన మీద ఆధారపడిన వారుగా జీవిస్తున్నాము. మనల్ని, మన కుటుంబాన్ని దేవుడు క్షేమంగా ఉంచాడు కదా. మనల్ని, మన కుటుంబాన్ని ఆయన పోషిస్తున్నాడు కదా.
ఎన్నో క్లిష్టమైన పరిస్థితులు చుట్టూ ఉన్నాయి కదా. ఇటువంటి పరిస్థితులు కూడా నీవు నేను కూడా సస్టైన్ అవుతున్నట్టే దేవుని కృప మాత్రమే. ఇక్కడ ఏలే అని చెప్తున్నాడు, నీవు కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి దాగును అని చెప్తున్నాడు. ఆ కెరీతు వాగు దగ్గర నువ్వు వెళ్ళి అక్కడ ఉండు అని చెప్తున్నాడు. అంటే దేవుడు ఒక ఆశ్రయ స్థలాన్ని ఇస్తున్నాడు, అక్కడికి వెళ్ళి ఉండు అని చెప్తున్నాడు. బైబిల్ మనం చూసిన కొంతమంది భక్తుల జీవితంలో మనం చూస్తున్నాడు. అబ్రహాం జీవితంలో కూడా దేవుడు స్పష్టంగా దేవుడు పిలుపు అందుకున్నాడు. అబ్రహాం హారాను నుంచి నువ్వు వెళ్ళు, కానానికి వెళ్ళు, కానాన్లో ఉండు అని చెప్పి దేవుడు అబ్రహాంకి సెలవిచ్చినప్పుడు అబ్రహాము తన వారిని తన స్వస్థలాన్ని విడిచిపెట్టాడు. దేవుని యొక్క పిలుపుకి విధేయత చూపించాడు. అవన్నీ కూడా విడిచిపెట్టి సమస్తాన్ని విడిచిపెట్టి ఇక్కడ అబ్రహాము కానానికి బయలుదేరినట్టుగా మనం చూస్తున్నాము. హారానులో నుంచి అబ్రహాము రాకున్నట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు అబ్రహాము పొందుకుండేవాడు కాదు. కాబట్టి ప్రశస్తమైన సమయంలో దేవుని యొక్క నడిపింపులో మనం ఉన్నట్లయితే, దేవుని యొక్క ప్రణాళికలో మనం ఉన్నట్లయితే, దేవుని యందు విశ్వాసాన్ని కలిగి మనం ఉంటున్నట్లయితే దేవుని మాటకి విధేయత మనం చూస్తాము. దేవుని మాటకి ఎప్పుడైతే విధేయత చూపిస్తామో దేవుడు మనకు ఒక దాగు స్థలాన్ని చూపిస్తాడు, ఒక సురక్షితమైన ప్రదేశాన్ని ఆయన చూపిస్తాడు. నీవు నేను కూడా క్షేమంగా ఉండడానికి, నిన్ను నేను కూడా ప్రొటెక్ట్ చేయడానికి ఆయన ఖచ్చితంగా ఆశ్రయ స్థలముగా ఉంటున్నాడు. ఇక్కడ ఏలియా దేవుడు కెరీతు వాగు దగ్గరికి నడిపించాడు, ఒక క్షేమమైన ప్రాంతానికి. అక్కడ నీరు సమృద్ధిగా ఉంది, అక్కడ నీళ్ళు సమృద్ధిగా ఉన్నాయి, ఆ ప్రాంతానికి వెళ్ళు, అక్కడ ఉండు అని చెప్పి దేవుడు మరి ఏలియాను పంపించినట్టు చూసాం. అబ్రహాముని మరి హారాను నుంచి బయలుదేరమన్నాడు, కానానికి దేవుడు నడిపించాడు, గొప్పగా దేవుడు ఆస్వాదించాడు. యాకోబు జీవితంలో కూడా అనుభవం మనం చూసినప్పుడు ఆదికాండం 31:3 చూసినప్పుడు లాబాను దగ్గర చాలా సంవత్సరాలు అతను ఉన్నాడు. లాబాను దగ్గర నుంచి మరలా తిరిగి తన దేశానికి స్వగ్రామానికి దేవుడు మరలా యాకోబుని పిలిచాడు. యాకోబు తెలియజేశాడు, మరలా నీ ప్రాంతాన్ని వెళ్ళిపో, నేను నీకు తోడుగా ఉంటాను, మరలా వాడు చివరి వరకు నేను నీకు తోడుగా ఉంటానని చెప్పి దేవుడు యాకోబుకి సెలవిచ్చినాడు. దేవుని తోడు అనుకున్నప్పుడు, దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు, దేవుని యందు విశ్వాసంతో ముందుకు వెళ్తున్నప్పుడు అబ్రహాము దేవుడిని ఏ విధంగా అయితే నడిపించాడు, యాకోబుని ఏ విధంగా అయితే దేవుడు నడిపించాడు, ఏలియాని ఏ విధంగా అయితే దేవుడు నడిపించాడు, ఈరోజు నిన్ను నన్ను కూడా సురక్షితమైన ప్రదేశానికి, క్షేమకరమైన ప్రదేశానికి నడిపించే దేవుడు. నీ చుట్టూ అనేక పరిస్థితులు చుట్టుముట్టినను నువ్వు ఆయన మీద ఆధారపడే బిడ్డగా ఉంటున్నప్పుడు, ఆయన యందు విశ్వాసంతో ముందుకు వెళుతున్నప్పుడు నిన్ను ఖచ్చితంగా సంరక్షించే దేవుడు. ఇప్పుడు ఆ క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా దేవుడు ఏలియాను ఒక క్షేమమైన ప్రదేశానికి నడిపించినట్టుగా దేవుని వాక్యాన్ని మనం చూస్తాం. కెరీతు వాగు దగ్గర ఒక గొప్ప అనుభవాన్ని ఇతరు పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. మూడవదిగా మనం చూసినప్పుడు దేవుని సహాయాన్ని ఏలియా పొందుకున్నాడు. ఇప్పుడు ఎవరు మనుషులు అక్కడ లేరు. అక్కడ చూసినట్లయితే ఆ దేశంలో పంటలు పండట్లేదు. ఆ దేశంలో ఎవరు కూడా ఇక్కడ ఏలియాను సంరక్షించేవారు, అయితే ఏలియాకు సహాయం చేసేవారు, ఏలియాను పోషించేవారు ఎవరు కూడా లేరు. కానీ తన దేవుడు ఏలియాను విడిచిపెట్టలేదు. తన గూర్చి గొప్ప మాటలను ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేసిన ఆ యొక్క మరి ఏలియా భక్తుడు దేవుడు తన పక్షాన కార్యం చేస్తున్నాడు. దేవుని పక్షాన మరి వాక్కుగా దేవుని పక్షాన ఆ మాటలు తెలియజేసిన ఏలియాకుడు తన పక్షాన దేవుడు కార్యం చేసే గొప్ప దేవుడు ఉన్నాడు. ఒక అద్భుతమైన కార్యాన్ని అద్భుతంగా ఏలియాను సంరక్షించాడు, అద్భుతంగా ఏలియాను అక్కడ పోషించినట్టు మనం చూస్తున్నాం. 3 విధములుగా ఏలియాను దేవుడు పోషించినట్టు మనం చూస్తున్నాం. ఒకటి కాకోలం ద్వారా దేవుడు ఆహారాన్ని పంపించాడు. ఎంత అద్భుతం అండి! దేవుని వాక్యం మనం చూసినప్పుడు కాకులు అనేవి అపవిత్రమైన పక్షుల్లో అపవిత్రమైనది అది. ఆ అపవిత్రమైన పక్షిని కూడా దేవుడు ఎంచుకున్నాడు. ఎందుకంటే సృష్టిలో సమస్తము ఆయన స్వాధీనంలో ఉన్నాడు. ఇక్కడ వర్షాలు పడకుండా ఉండాలంటే వర్షాలన్నీ ఆగిపోయినాయి, పంటలు పండకూడదంటే పంటలన్నీ ఆగిపోయినాయి. ఇప్పుడు రెండోదిగా చూసినప్పుడు ఇప్పుడు దేవుడు ఆ కాకి ద్వారా ఆహారాన్ని ఇక్కడ ఏలియా మరి తన యొక్క భక్తుడైన ఏలియా ప్రవక్త పంపిస్తున్నట్టు దేవుని వాక్యం మనం చూస్తున్నాం. 4వ వచనం చూసినప్పుడు ఆ వాగు నీరు నీవు త్రాగదువు, అచ్చటికి నీవు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములను ఆజ్ఞాపించితిని అతనికి తెలియచేయగా అతను పోయి యెహోవా సెలవు చొప్పున యొర్దానునకు ఎదురుగున్న కెరీతు వాగు దగ్గర నివాసం చేసింది. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని అతడు
తీసుకుని వచ్చుచుండెను. అతడు వాగునీరు త్రాగుచు వచ్చాను. చూసారా, ఆ కెరూతు వాగు దగ్గర దేవుడు వెళ్ళమన్నాడు. అక్కడ నీరు ఉందంట. ఎక్కడ తెలియదు, నిత్యము తాగడానికి దేవుడు వాటర్ని ఇచ్చాడు. ఆహారాన్ని కాకి ద్వారా పంపించాడు. ఉదయం సాయంత్రం రొట్టెని మాంసమును కాకి తీసుకొచ్చి ఏలియాకు దగ్గరగా పెట్టిందంట. ఎంత అద్భుతం అండి! ఆ యొక్క కాకిని చూసినప్పుడు ఆ కాకి స్వభావం ఏంటి అసలు? అది చెడు పదార్థాన్ని తినే స్వభావం కలిగినది కాకి. అది దొంగిలించే స్వభావం కలిగినది కాకి. మనం చూసాం మన జీవిత ప్రయాణంలో మనం చాలాసార్లు కాకుల గురించి మనం చూసాం. అవి పదార్థాన్ని దొంగిలిస్తూ ఉంటాయి. చెడిపోయిన పదార్థాన్ని వెళ్ళి అది తింటుంటాయి. అటువంటి స్వభావం కలిగిన ఆ కాకిని దేవుడు వాడుకున్నట్టుగా మనం చూస్తున్నాము. అద్భుత రీతిగా దేవుడు ఆ కాకి ద్వారా ఏలియాకు ఆహారాన్ని పంపించినట్టుగా ఉదయంలో సాయంత్రం కూడా ఫ్రెష్గా చక్కని రొట్టెను మాంసము తెచ్చి ఇక్కడ మరి ఆహారం ఇచ్చినట్టుగా, అక్కడేమో మనం చూసినట్టయితే ఆ వాగులో నీరు ఉంది. ఆ వాగు నీరు త్రాగి చక్కగా ఆహారం తిని అక్కడే మరి విశ్రమించినట్టుగా, అక్కడే నివాసం ఉన్నట్టుగా, కెరూతు వాగు దగ్గర నివాసం ఉన్నట్టుగా మరి ఏలియా జీవితాన్ని మనం చూస్తున్నాం. ఈరోజు కెరూతు వాగు అనేది సురక్షితమైన ప్రదేశం, క్షేమమైన ప్రదేశం. దేవుడు మీకు నన్ను కూడా ఒక దాగు స్థలాన్ని ఈ యొక్క లోకంలో మనకు అనుగ్రహించాడు. ఆయన యొక్క సన్నిధి, ఆయన సన్నిధిలో నువ్వు క్షేమంగా ఉండగలవు. ఆయన సన్నిధిలో నీకు సమృద్ధిని దేవుడు ఇచ్చే గొప్ప దేవుడు. ఏలియాకు అటువంటి అనుభవాన్ని పొందన్నాడు. కాకి ద్వారా ఆహారం పంపించాడు. అక్కడ నీరు అయిపోయింది. తర్వాత వాటిని మనం చూసినప్పుడు కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షం లేక ఆ నీరు ఎండిపోయింది. మరి కొద్ది దినాల తర్వాత వర్షం పడడం మానేసింది. అప్పుడు అక్కడ వాగుల్లో నీరు కూడా ఎండిపోయింది. ఆహారం లేదు, పంటలు పండట్లేదు. ఆ పరిస్థితిలో దేవుడు సారేపతి విధవరాల ద్వారా మరి దేవుడు అద్భుత రీతిగా ఆహారాన్ని సమకూర్చినట్టుగా, ఒకసారేమో కాకుల ద్వారా ఆహారాన్ని సమకూర్చాడు. రెండోది చూసినప్పుడు మరి సారేపతు విధవరాల ద్వారా దేవుడు ఆహారాన్ని అనుగ్రహించినట్టు అదే అధ్యాయంలో మనం చూసినప్పుడు 8వ వచనం చూసిన అంతటి యెహోవాకు అతని ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చును, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతను ఊరికి పోయి అచ్చట ఉండము, నిన్ను పోషించుటకు అచ్చటనున్న యొక్క విధవరాల్ని నేను సెలవిచ్చేది. చూసారా, ఒక విధవరాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఒక అద్భుతం చూడండి. ఒకసారేమో ఇక్కడ కాకిని పంపించి ఆహారాన్ని పంపించాడు తన సేవకుడికి. రెండోదిగా ఇప్పుడు వర్షాలు ఆగిపోయినాయి, నీరు ఆగిపోయింది. ఈ పరిస్థితులు అక్కడ తిండి కూడా లేని పరిస్థితులు ఉన్నారు. అక్కడ ఇంకా సారేపతి విధవరాల యొక్క నేపథ్యం చూసినప్పుడు కొద్దిగా ఆహారం ఉంది, ఇంకా ఆహారం తినే వాళ్ళు చనిపోతారు అనుకుంటారు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు అద్భుత రీతిగా పంపించడం, ఆమె ద్వారా మరి ఈ సేవకుడికి ఆహారం పొందినట్టుగా దేవుని వాక్యం చూస్తాం. ఒకసారేమో కాకుల ద్వారా ఆహారం దగ్గర పంపించాడు. రెండోది సారేపతి విధవరాల ద్వారా ఆహారాన్ని సమకూర్చాడు ఆ దేవుని యొక్క భక్తుడికి, దైవజనుడికి. మూడోది చూసినప్పుడు మూడో సందర్భంలో దేవుడు తన దూతను పంపించి ఆహారాన్ని సమకూర్చినట్టుగా దేవుని వాక్యం చూస్తున్నాం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 5-6 వచనం చూసినప్పుడు అతడు బదిరీ వృక్షం క్రింద పరుండి నిద్రించుండగా ఒక దేవదూత వచ్చి అతను ముట్టి నువ్వు లేచి భోజనం చేయమని చెప్పాను. అతడు చూసినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడను. అతడు భోజనం చేసి తిరిగి పరుండెను. చూసారా, నీళ్లు రొట్టె రెండు కూడా దేవుడు ఏర్పాటు చేసి దేవుని దూత వచ్చి అక్కడ పెట్టింది. యెహోవా యందు భయభక్తి గలవారి చుట్టూ ఆయన దూతలు కావలిగా ఉంటే అని వాక్యం మనకు స్పష్టంగా చూస్తున్నాం. దేవుడు తన భక్తుడిని, తన సేవకుడిని, తన నమ్మిన విశ్వాసం దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. కాకుల ద్వారా ఆహారం పంపించాడు. ఒక విధవరాల ద్వారా దేవుడు ఆహారం సమకూర్చాడు. దూత ద్వారా దేవుడు ఆహారాన్ని పంపించాడు. తన కార్యాన్ని నెరవేర్చే గొప్ప దేవుడు. కాబట్టి ప్రశస్తమైన సమయంలో ఒకసారి ఆలోచించండి. నా జీవితంలో కూడా ఇటువంటి అనుభవాలు ఎన్నో మనం పొందుకుంటాం. కెరూతు అనుభవాలు. కెరూతు వాగు దగ్గర దేవుడు వెళ్ళి నివాసం అని చెప్పాడు. ఆ కెరూతు వాగు దగ్గర నువ్వు దాగుండని చెప్పాడు. ఆ కెరూతు వాగు దగ్గర నీరు ఉన్నది. ఆ కెరూతు వాగు దగ్గర కాకిని పంపించి ఆహారం పంపించాడు. ఏలియన్ దేవుడు, పోషించిన దేవుడు.
ఏలియా దేవుడు సంరక్షించిన దేవుడు, ఏలియా దేవుడు బలపరిచిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా బలపరిచే గొప్ప దేవుడు. ఆ రోజు వారి ఇశ్రాయేలందరూ కూడా బయలుదేవతల మీద విశ్వాసం కలిగి ఉన్నారు. బయలుదేవత వర్షాలు కురిపిస్తుందని, బయలుదేవత పంటలు పండిస్తుందని వారు మరి బయలుదేవత మీద విశ్వసించారు. కానీ ఆ బయలుదేవత ఏమీ చేయలేదని దేవుడు నిరూపించాడు. 3.5 సంవత్సరాలు వర్షాలు పడలేదు, 3.5 సంవత్సరాలు పంటలు పండలేదు. దుర్భరమైన పరిస్థితి, జటిలమైన పరిస్థితి ఇశ్రాయేలు ఎదుర్కొన్నట్టుగా, అహాబు రాజు ఎదుర్కొన్నట్టుగా మనం చూస్తాం. మరలా ఏలియా ప్రార్థన చేయగా వర్షం కురిసినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. దేవుని వాక్యం చూసినప్పుడు మరి మొదటి రాజుల 18వ వచనం చూసినప్పుడు, అనేక దినముల తర్వాత 3వ సంవత్సరం నందు యెహోవాకు ఏలియా ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షం కురిపింపబోచున్నాను, నీవు వెళ్ళి ఆహాబును దర్శనమించమని సెలవయ్యగా. చూసారా, మరలా దేవుడు 3.5 సంవత్సరాల తర్వాత దేవుడు వాక్కు ప్రత్యక్షమైంది. మరలా దేవుడు వర్షాన్ని కురిపిస్తారని చెప్పి దేవుడు సెలవిచ్చాడు. ఒకసారి ఆలోచించేయండి. దేవుని ఆజ్ఞ లేనిదే ఈ లోకంలో ఏది జరగదని విషయం ఇక్కడ వాక్యం ద్వారా స్పష్టంగా సెలవు ఇవ్వబడుతుంది. ఈరోజు గమనించండి, నేటి పరిస్థితులు మనం చూస్తున్నాం కదా. క్లిష్టమైన పరిస్థితి నేటి మానవుడు ఎదుర్కొంటున్నాడు. ఆధునికంగా మానవుడు ఎంతో టెక్నాలజీలో మానవుడు ఎంతో పురోగతి సాధించాడు. మానక మేధస్ ద్వారా ఎన్నో సృష్టించుకుంటున్నాడు. కానీ నేటి మానవుడు కరోనా వైరస్ విపత్తు నుంచి విడుదల పొందలేని పరిస్థితి ఉన్నది. కానీ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఎందుకంటే దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వాన్ని సృష్టించిన దేవుడు. కాబట్టి ఆయన స్వాధీనంలో ఈ లోకమంతా కూడా ఉన్నది అనే విషయాన్ని గమనించాను. కాబట్టి ఆ దేవుని విశ్వసించినప్పుడు, ఆ దేవుని మీద ఆధారపడినప్పుడు, ఏలియాను ఏ విధంగా అయితే దేవుడు దాచి ఉన్నాడు, ఏలియాను ఏ విధంగా అయితే సంరక్షించున్నాడు, ఏలియాను ఏ విధంగా అయితే పోషించున్నాడు, అట్టి రీతిగా నిన్ను సంరక్షించగలడు, నిన్ను పోషించగలడు, నిన్ను క్షేమంగా ఉంచగలడు. అట్టి దేవుని మీద సంపూర్ణ నమ్మకం కలిగినప్పుడు నీవు నేను కూడా కెరూతు అనుభవాన్ని మనం పొందుకుంటాము. కెరూతు వాగు దగ్గరికి దేవుడు ఏలియాను నడిపించినట్టుగా నిన్ను కూడా క్షేమమైన ప్రదేశానికి దేవుడు నడిపిస్తాడు, సురక్షితమైన ప్రదేశానికి దేవుడు నడిపిస్తాడు. ఏలియాను పోషించిన దేవుడు కాకుల ద్వారా ఆహారం పంపించాడు, విధవరాల ద్వారా ఆహారం సమకూర్చాడు, దేవుని దూత ద్వారా ఆహారాన్ని సమకూర్చాడు. అట్టి రీతిగా నిన్ను నన్ను కూడా పోషించే గొప్ప దేవుడు, సమర్థుడైన దేవుడు. అటువంటి దేవుని విశ్వాసం ఉంచినప్పుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు జరుగుతాయి. పరిస్థితులు మారవచ్చు, జటిలమైన పరిస్థితులు ఎదుర్కోవచ్చు, క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కోవచ్చు. ఆ పరిస్థితులు కూడా నీ దేవుడు నిన్ను క్షేమంగా ఉంచే దేవుడు, పోషించే దేవుడు, నడిపించే దేవుడు, విడిపించే దేవుడు, నిన్ను ఖచ్చితంగా విజయాన్ని అనుగ్రహించేది. అట్టి దేవుని మీద నమ్మకాన్ని కలిగినప్పుడు, అట్టి దేవుని మీద సంపూర్ణమైన విశ్వాసం కలిగినప్పుడు నీ దేవుని యొక్క గొప్పతనం, నీ ద్వారా ఆయన దేవుడు గొప్ప కార్యాలు చేయబోయే దేవుడు. కాబట్టి అట్టి విశ్వాసాన్ని నీవు కలిగి ఉన్నప్పుడు నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడి మాటలు దీవించిన కాక ఆమె. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడా, మా దగ్గర మా తండ్రి, ప్రత్యేకమైన సమయంలో నీ దివ్యమైన వాక్కు ధర మరొకసారి మాతో మాట్లాడినావు తండ్రి. ఏలియా జీవితంలో కెరూతు వాగు దగ్గర ఉన్న గొప్ప అనుభవాన్ని ప్రవేశాను. మాకు ఒక పాఠంగా మాకు నేర్పుకున్నావు తండ్రి. నీ యందు విశ్వాసం ఉంచిన అది నీ సేవకుని ఏ విధంగా అయితే నువ్వు పోషించగలవు, నీ వాక్కును అందించిన నీ సేవకుని ఏ విధంగా అయితే ప్రభావం బలపరిచి నడిపించావు తండ్రి. నీ విశ్వాసం తొలగిపోయిన ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల మీదకి నీ యొక్క తీర్పుని ఎట్టి రీతిగా తీసుకుని వచ్చినావు అయ్యా. పాప మార్గంలో నడుస్తున్న అహాబు జీవితంలో ఇటు రీతిగా ప్రభా జటిలమైన క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొన్నాడు తన ప్రభా. నీ తీర్పుని ప్రభా మాకు స్పష్టంగా చూపించిన తన ప్రభా ఈ ప్రత్యేకమైన వాక్య సందర్భం ద్వారా మరొకసారి తన ప్రభా నీ బిడ్డలైన నీ విధంగా అయితే నువ్వు నడిపిస్తావు, నీ బిడ్డలైన నీ విధంగా నువ్వు పోషిస్తావు తన ప్రభా. అయ్యా, నీ యందు దూరంగా వెళుతున్నట్లయితే ఎటువంటి పరిస్థితులు మేము ఎదుర్కొంటామో ప్రభావ నీ వాక్యం ద్వారా బహు స్పష్టంగా మాతో మాట్లాడి మాతో ప్రభావ మేము కూడా ప్రవేశాను నీకు ఇష్టమైన కార్యాలు మా జీవితంలో ఉంటున్నట్లయితే ప్రవేశాను, ఆ పాప మార్గాలు చెడు మార్గాలు ప్రవేశాన ఎంచుకుని జీవిస్తున్నట్లయితే ప్రవేశం వాడు సరి చేసుకుని తన ప్రభావ నీ తట్టు తిరిగే వరకు మా జీవితంలో మలచమని ప్రార్థన చేస్తున్నాను తన ప్రవేశం. ఏలియా వంటి గొప్ప విశ్వాసాన్ని మా జీవితంలో కూడా అనుగ్రహించి ప్రవేశాను. గొప్ప కార్యాలు మేము పొందుకుని ప్రభావ నీ నా మహిమార్థంగా మా జీవితాలు ఉండడానికి సహాయం తెచ్చామని ప్రభు యేసుక్రీస్తున్నాం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ,
ప్రభునేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక నీ సహవాసము ఎల్లప్పుడూ మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. మరొకసారి ప్రియ విశ్వాసులందరికీ నా యొక్క వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.